మరి ఒకసారి ఎస్తేర్ రాణి మొబలగా మీ ముందుకు వచ్చాను. ఇదివరలో ఒక మెసేజ్ని పంపించాను. అప్పుడే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. మరి ఒకసారి నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తున్నాను, 9848381631. ఎందుకు ఫోన్ నెంబర్ ఇచ్చానంటే, చాలామందికి ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఛానల్స్లో మీరు అన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. కానీ నా ఛానల్లో నేను ప్రోగ్రామ్ చూడమని ఎందుకు చెప్తున్నానంటే, మీ సలహాలు సూచనలు నాకు కావాలి. చాలామంది ఇంటలెక్చువల్స్ మన సమాజంలో ఉన్నారు, కానీ ఇంటలెక్చువల్స్ని ఎవరూ గుర్తించరు. మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికలలో 175 స్థానాల నుండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ 175 స్థానాల్లో పోటీ చేసిన వారు, 25 స్థానాల్లో పోటీ చేసిన వారు నెగ్గారంటే దానికి కేవలం అభ్యర్థులు కాదు, ఇది మీ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. ఎవరైనా పార్టీ సింబల్కే ఓట్లు వేశారు తప్ప పార్టీలో నిలబెట్టిన వారికి మాత్రం కాదు అనే విషయం తెలుసుకోవాలి. అలాంటప్పుడు పార్టీ ముఖ్య అధినేతలు కనీసం మా సింబల్స్కే ఓటు వేస్తున్నారు కనుక, ఒక తెలివైన వారికి, మంచి ఇంటలెక్చువల్స్కి సీట్లు ఇచ్చుంటే ఈరోజు అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ మంచి తెలివైన వారు ఎంటర్ అయ్యేవారు. కేవలం డబ్బులతో నెగ్గగలం అనుకున్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా, కోట్లు పెట్టినా ఏదో ఒక పార్టీ లేకపోతే 2 పార్టీలు వస్తాయే తప్ప పూర్తిగా ఆధిపత్యం ఎవరు చేస్తారనే విషయము మీకు తెలిసిపోయింది. పోనీ ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చిన మీరు కనీసం మంత్రిత్వ శాఖలు ఇచ్చేటప్పుడైనా మంచి ఇంటలెక్చువల్స్కి ఇచ్చుంటే బాగుండేది. సబ్జెక్టు తెలియని వాళ్ళకి మీరు ఈరోజు పదవులు ఇచ్చారు. అలాగే ఎస్సీలలో కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. కనీసం ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితి ఎస్సీలకు ఉంది. ఈరోజు ఎస్సీలు పోటీ చేస్తున్నారు అని అంటే అది కేవలం రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష అనేది ఎస్సీలుగా నెగ్గిన అభ్యర్థులు మర్చిపోవద్దని నేను కోరుకుంటున్నాను. అయితే ఆ ఎస్సీలు అంటే ఇప్పుడున్న మంత్రిత్వ శాఖలు తీసుకున్న ఎస్సీలు కాదు. అంబేద్కర్ చెప్పింది ఒకటి, సీట్లు ఇచ్చింది ఒకరికి. నిజంగా తెలివైన వారికి, ఇంటలెక్చువల్స్కి ప్రాధాన్యత ఇవ్వాలనేది అంబేద్కర్ గారి కోరిక. ఈరోజు సబ్జెక్టులు తెలియకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎంపీలు అయిపోతున్నారు. కానీ పార్టీ అధినేతలు కూడా ఇక్కడ నుండి అన్నది గమనించాలి. సబ్జెక్టు లేని వారికి మంత్రిత్వ శాఖలు ఇస్తే, లా అండ్ ఆర్డర్ అని తెలియని వాళ్ళకు కూడా మంత్రిత్వ శాఖలు ఇస్తే ఈరోజు సమాజం ఎలాగుంటుందో మీరే కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు. అతి త్వరలో పార్లమెంటులు మరలా రానున్నాయి, ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడైనా గ్రహించి మంచి ఇంటలెక్చువల్స్కి ఏ పార్టీలో సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి నా విషయం చెప్పాలంటే, నేను యాక్చువల్గా జనసేన లీడర్గానే ఉన్నాను. నేనేంటో పార్టీ అధినేతకు తెలుసు. ఆయనను గుర్తించి కూడా ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా 35 సంవత్సరాలున్న అనుభవం ఉన్న నాకు కూడా ఆయన సీటు ఇవ్వలేకపోయారు. నేను దానికోసమేం బాధపడట్లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం గత ఎన్నికలలో 2024లో జరిగిన ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గం నుండి నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ప్రజల్లోకి వెళ్ళాను, ప్రజల మనిషిగా గుర్తింపబడ్డాను. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఎక్కడ డిపాజిట్లు రాలేదు. అయితే కాంగ్రెస్తో సమానంగా నేను చింతలపూడి నియోజకవర్గం నుంచి ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. మొత్తము 2 జిల్లాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు వచ్చిన ఓటులు ఎవరికీ రాలేదు. అంటే ప్రజలు కూడా
నాయకులను గుర్తిస్తారని అర్థమైంది. ఇదే స్ఫూర్తితో నేను ముందుకెళ్తున్నాను. నిజముగా పనిచేసేవారు ఏ పార్టీలో ఉన్నా నాకు అనవసరం. పార్టీలో ఉన్నవారు ఇప్పుడైనా మీరు నాకు ఫోన్ ద్వారా మాట్లాడి సంప్రదించి రేపు రానున్న ఏ ఎన్నిక అయినా మంచి అభ్యర్థులను ఎన్నుకునే క్రమంలో పని చేయాలని నేను అనుకుంటున్నాను. కనుక ఎవ్వరూ నిరుత్సాహపడవలసింది ఏమీ లేదు. అధికారం రాగానే అధికారం చూపించుకోవటం అంటే కట్టడాలు పగలగొట్టడం కాదు. మీరు ఏమి చేస్తానన్నారో అవి చేసి ప్రజల దగ్గర మెప్పు పొందితే మంచిది అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను ప్రతిరోజు మీతో మాట్లాడదలిచాను. ప్రతి ఒక్కరూ తప్పొప్పులు ఏ ఉన్నా సరే నాకు మీ ఫోన్ ద్వారా తెలియచేయాలని కోరుకుంటున్నాను. నా ఈమెయిల్ కూడా చెప్తున్నాను, esterrani@yahoo.com. మరొకసారి చెప్తున్నాను, esterrani.mubala@yahoo.com. మీ యొక్క సలహాలు సూచనలు నాకు ఇచ్చి ఫోను ద్వారా నాతో మాట్లాడమని కోరుకుంటున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఖచ్చితంగా యూట్యూబ్లో చూసి సబ్స్క్రైబ్ చేయాలని మాత్రం కోరుకుంటున్నాను. మరి మీ యొక్క సలహాల కోసం ఎదురు చూస్తూ మీ సోదరి ఎస్తేరు రాణి మువ్వల. థ్యాంక్ యూ వెరీ మచ్.